కేజీఎఫ్ పేరు వినగానే మనకు బంగారు గనులే గుర్తుకొస్తాయి. ఒక పక్కనేమో బంగారు గనులు, ఇంకొక పక్కనేమో బంగారు కనులున్న అమ్మవారు. కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్కు బార్డర్లో ఉన్న కోలార్ డిస్టిక్. కోలార్ పేరు వినగానే మనకు సిల్క్ సిటీ అంటే మిల్క్ సిటీ అని గుర్తుకొస్తుంది. అలాగే బంగారు గనులు, చారిత్రకమైన దేవాలయాలు ఇక్కడ ప్రసిద్ధి. హాయ్ వీవర్స్, శ్రీ కోలారమ్మ తల్లి దేవస్థానం. బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లో కోలార్ ఉంటుంది. బెంగళూరు టు కోలార్ బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కోలార్ కోర్టు సర్కిల్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఈ టెంపుల్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. లేదు అంటే ఆటోలో అయినా వెళ్ళిపోవచ్చు. అండ్ రైల్వే స్టేషన్ నుంచి అండ్ బస్ స్టాండ్ నుంచి కూడా ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి. టెంపుల్ మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు, ఈవినింగ్ 5 నుంచి నైట్ 8 o'clock వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఈ దేవాలయం 1000 years బ్యాక్ చరిత్ర కలిగింది. ఈ టెంపుల్లో చోళరాజులు శాసనం ఆధారంగా ఇక్కడ కొలిచే కోలారమ్మ తల్లిని పార్వతీదేవి అష్టభుజ మహిషాసుని మర్దినిగా కొలుస్తారు. సప్తమార్తికులు దేవతలకు ఈ ఆలయంలో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ కోలారమ్మ తల్లిని డైరెక్ట్గా చూడలేము, ఎందుకంటే ఆమె ఉగ్రరూపం దాల్చి ఉంటుంది. సో మనం మిర్రర్ నుంచే చూడాలి. సో మనం ఆ ఉగ్రరూపాన్ని డైరెక్ట్గా చూడలేము. ఈ దేవాలయాన్ని చోళరాజులు అయితే నిర్మించారు, డెవలప్ చేసుకుంటూ వచ్చారు. 1000 సంవత్సరాల కింద చరిత్ర కలిగిందంట ఈ దేవాలయం. ఈ దేవాలయంలో అమ్మవారిని చేలమ్మ రూపంలో కొలుస్తారు. చేల అంటే కన్నడలో తేలు అని అర్థము. ఉగాది పండగ అయిపోయిన తర్వాత మరుసటి రోజు వసదడగ అని చెప్పి ఫెస్టివల్ లాగా చేస్తారంట చేలమ్మకు. ఇక్కడ చూస్తున్న పిక్ వచ్చేసి గర్భగుడిలోది. అక్కడ తేలు రూపంలోనే దేవతనైతే పూజిస్తారు. ఏవైనా మనం ముడుపు చెల్లించుకొని ఏమైనా మన కోరిక నెరవేరిన తర్వాత ముడుపు చెల్లించకపోతే మన ఇంట్లో తేలు రూపంలో కనిపిస్తుందంట. అప్పుడు మనకు గుర్తు చేసినట్టు అమ్మవారు. అంటే అప్పుడు మనం ముడుపు వెళ్ళి చెల్లించాలి అమ్మవారికి. అమ్మవారిని చూడనీకి 2 కళ్ళు సరిపోవు, అద్భుతంగా ఉంటుంది అమ్మవారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ లెఫ్ట్ సైడ్ తమిళ్లో మొత్తం ఇక్కడ రాశారు టెంపుల్ హిస్టరీ. తమిళ్ వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ చదువుకోవచ్చు. మనకు తమిళ్ రాదు కాబట్టి ఇంకా తెలుగులో హిస్టరీ అయితే తెలుసుకున్నాము. ఇక్కడే కాబట్టి ఉండేది. సో టెంపుల్ గురించి హిస్టరీ అయితే తెలుసు. ప్రతి ఫ్రైడే ఒక ఫెస్టివల్ లాగా వైబ్ ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్లో. అమ్మవారికి చాలా ఇక్కడ కోలాహలంగా ఉండడం అంటే చాలా ఇష్టం అంట. ఇక్కడ ఫస్ట్ ఊరు పేరు కూడా కోలాహలపురగా అనేవాళ్ళంట. మెల్లమెల్లగా కోలార్ అని వచ్చింది. అలాగే అమ్మవారికి కూడా కోలారమ్మ తల్లి అని పిలుస్తూ ఉంటారు. కోలారమ్మ తల్లిని ఇక్కడి వాళ్ళు గ్రామదేవతగా పిలుస్తారు. గ్రామదేవతలు కొన్ని విలేజెస్లో కొన్ని సిటీస్లలో గ్రామదేవతలు పేర్లు ఊర్లు వేరైనప్పటికీ అంతా అమ్మవారే, అంతా జగన్మాతే. ఇక్కడికి ఆది శంకరాచార్యుల వారు ఈ టెంపుల్ని దర్శించినప్పుడు ఆ అమ్మవారి ఉగ్రరూపంలో ఉండేదంట. అప్పుడు ఆయన శ్రీచక్రాన్ని అయితే ప్రతిష్ఠించారంట. ఇక్కడ మనం చూస్తున్నాం టెంపుల్ ఎంట్రన్స్ లేకైతే వెళ్తున్నాము. అమ్మవారిని అయితే డైరెక్ట్గా చూడలేము. ఇక్కడ మిర్రర్ ఉంది చూసారా, లెఫ్ట్ సైడ్ ఉంది అండ్ గర్భగుడిలో కూడా ఇంకొక మిర్రర్ ఉంటుంది, దేవతకు ఎదురుగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్న అమ్మవారే శ్రీ కోలారమ్మ తల్లి. ఈ అమ్మవారిని చూడనీకే ఎక్కడి నుంచో భక్తులు అయితే దర్శనం చేసుకునేకి వస్తూ ఉంటారు. నార్మల్గా మనం ఏ టెంపుల్స్లోకి వెళ్ళినా కూడా గర్భగుడిలో ఎదురుగా స్వామివారి అయితే మనకు దర్శనం అయితే ఇస్తూ ఉంటారు. బట్ ఈ టెంపుల్లో అయితే మనకు దేవత సైడ్కి ఉంటుంది. సైడ్కు ఫస్ట్ అయితే దేవతకి ఎదురుగా మిర్రర్ ఉంటుంది, పెద్దగా మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్లో దర్శించుకున్నాక మళ్ళీ కొంచెం ముందుకు రాగానే మనకైతే దేవత కనిపిస్తుంది. డైరెక్ట్గా అయితే ఉండదు, సైడ్కి అయితే ఉంటారు అమ్మవారు. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఈ టెంపుల్కి వచ్చిన ప్రతిసారి ఎందుకో కొత్తగా వస్తున్నాననే ఫీలింగ్లోనే ఉంటా. ఎప్పుడు వచ్చినా పాజిటివ్ వైబ్స్ అండ్ తెలియని సంతోషము, అది ఎందుకో నాకైతే అసలు అర్థం కాదు. ఈ టెంపుల్లో ఫ్రైడే ఒక ఫెస్టివల్ లాగా వైబ్ ఉంటుంది అన్నాను కదా. ఇక్కడ ఫ్రైడే నిమ్మకాయ దీపం అయితే వెలిగిస్తారు. నిమ్మకాయ దీపము వెలిగించిన తర్వాత అమ్మవారికి కుంకుమ పసుపు సమర్పించుకుంటే ఏదైనా మనం కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. అవును, ఇది నిజం. నింపండు దీపం అంటే నేను ఎక్కడ ఎప్పుడు చూడలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతే పక్క నుండి అక్క వాళ్ళతో పాటు నేను ఒకసారి టెంపుల్కి అయితే వెళ్ళాను, అప్పుడు చూశాను. నాకు చాలా మంచిగా అనిపించింది టెంపుల్. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఎందుకో తెలియని పాజిటివ్ వైబ్స్ అండ్ సంతోషం అన్నమాట. ఇక్కడికి వచ్చే భక్తులకు నిమ్మకాయనైతే ప్రసాదంగా ఇస్తారు. ఈ టెంపుల్కి రావాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే ఫ్రైడే అండ్ ట్యూస్డే అయితే రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ దేవతకి ఏమైనా సమర్పించాలనుకునేటివన్నీ ఇక్కడే బయట మనకు దొరుకుతాయి, అన్నీ తీసుకొని మనమైతే ఇక్కడ దీపం అయితే పెట్టచ్చు. దీపం పెట్టేసిన తర్వాత నెక్స్ట్ టెంపుల్ లేకైతే దర్శనం చేసుకోవాలి.
ఈ దీపం ఎలా స్టార్ట్ చేస్తారంటే ఈ ఫ్రైడే ఆ ఫ్రైడే అని ఏం లేదు. ఫస్ట్ ఫ్రైడే ఫస్ట్ ఒక లెమన్తో వెలిగిస్తారు దీపము. అంటే ఒక లెమన్ని సగం చేస్తే 2 కదా, అట్లా అని 2 దీపాలు కాదు లెక్క, ఒక లెమనే లెక్క. ఫస్ట్ లెమన్ ఒకటి, సెకండ్ వీక్ 2, అలా 3rd 5 9 11 21 వరకు అలాగా పొడిగించుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకు ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు. మిడిల్లో ఏమన్నా ఆటంకం అలా వచ్చినా కూడా మిడిల్లో మనము స్టాప్ చేసేసి మళ్ళీ కంటిన్యూ అయితే చేయొచ్చు. అలాగైతే చేస్తే మంచిగా కోరికలు ఏవైనా ఉంటే నెరవేరుతాయని అయితే ఇక్కడ వాళ్ళైతే గట్టిగా నమ్ముతారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఈ దీపం ఏ టైమింగ్లో పెట్టాలి అంటే రాహుకాలంలో 10 to 12 అని అయితే చెప్పారు. సో గర్ల్స్ బాయ్స్ అని ఏం లేదు, ఎవరైనా ఈ దీపం అయితే పెట్టచ్చు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.